నాలో రే నువ్వెక్కడికి రా, నేను బయటికి వెళ్ళే వరకు నువ్వు బయటికి రాకూడదు. అలాగే గురు. రోజా ఎక్కడికి వస్తానంది? 10 గంటలకు గ్రీన్ పార్క్ రమ్మంది. గుడ్. చూడు, పొరపాటున రోజాకి నా రూమ్ నెంబర్ చెప్పావనుకో మన డ్రామా మొత్తం బయటపడుతుంది. ఓకే గురు. ఓకే కాదు, నువ్వు లోపలికి వెళ్ళు. కాఫీ ప్లీజ్. వద్దు ప్లీజ్. హాయ్ వికీ. నువ్వా? హాయ్ రోజా. అరే హలో, ఏమండోయ్ రోజా గారు, అలా వెళ్ళిపోతారేంటి? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయడం కాదు, మీరు ఇక్కడి నుంచి దయచేయండి. మీరంటేనే నాకు బోర్. మీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు, కానీ మీతో ఒక విషయం చెప్పాలి. మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో అతను ఇక్కడికి రానే రాడు. నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నానని మీ ఉద్దేశం? విక్కీ కోసం కాదా? విక్కీ రాడు. విక్కీ రాడా? ఆ విషయం మీకెలా తెలుసు? విక్కీయే చెప్పాడు. మీరు అతని కోసం ఎదురు చూస్తారని కూడా అతనే చెప్పాడు. అతను ఎందుకు రావట్లేదు? ఆ విషయం నేను అడగలేదు. ఈ విషయం చెప్పడానిక మీరు పని కట్టుకుని ఎంత దూరం వచ్చారు? ఏమండి ఏమండి ఏమండోయ్, విక్కీ ఇంకో మాట చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడండి? అది పెద్ద విషయం కాదు, గానీ నా మాట కాస్త వినండి. అసలు మీ లెవెల్ ఏంటి? మీ దర్జా ఏమిటి? మీ కుటుంబం ఏమిటి? మీ అంతస్తు ఏమిటి? వాడెవడండి విక్కీ గాడు? ఆఫ్టర్ ఆల్ క్లబ్ లో పాటలు పాడుకునే ఓ కీబోర్డ్ ప్లేయర్. వాడి కోసం మీరెలా వెతుకుంటూ రావడం ఏంటండి? చీ 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 చీ. మీ దర్జా తగ్గిపోలే? మీలాంటి లెవెల్ మనిషికి మీ స్టేటస్ తగ్గ మనిషితో స్నేహం చేస్తే? అంటే మీలాంటి మనిషితో స్నేహం చేయమంటారా? అబ్బా, కరెక్ట్ గా పట్టేశారు. థ్యాంక్ యూ. నన్ను చూడండి, నా స్టైల్ కో లెవెల్, నా హోదాకో లెవెల్, మా కుటుంబానికో లెవెల్, టోటల్ గా మా ఆస్తిపాస్తులకో లెవెల్. అంటే మీరు అంత లెవెల్లో ఉన్న ధనవంతులన్నమాట. కాదా మరి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిల్చున్న స్థలం మాది, ఆ చెట్లు మావి, ఆ గార్డెన్స్ మావి, ఆ కొండ మాది, ఆ కొండ మీద బంగ్లా. ఆ బంగ్లా కూడా మీదా? కాదు, మా బాబాయ్ గారిది. మిస్టర్ లెవెల్, నాకు మీ ఆస్తుల మీద, అంతస్తుల మీద, బాబాయ్ గారి బంగ్లాల మీద మోజలేదు. సుత్తి ఆపి అసలు విషయం చెప్పండి. విక్కీ మెసేజా? విక్కీ ఏమన్నాడంటే, ఎంత అందమైన మొహం మీది. ఇది విక్కీ అన్నాడా? కాదు, నేనంటున్నాను. విక్కీ ఏమన్నాడో చెప్పండి. విక్కీ ఏమన్నాడంటే, ఎంత అందమైన కళ్ళు మీవి. ఇది విక్కీ అన్నాడా? కాదు, నేనంటున్నాను. విక్కీ ఏమన్నాడో చెప్పండి. అబ్బా, ఎందుకండి మీకు అంత కోపం? నన్ను చూస్తే ఒంటికాల మీద లేస్తారేంటి? అయ్యో, జిడ్డులా తగులుకోకండి. విక్కీ ఏమన్నాడో చెప్పండి. విక్కీ ఏమన్నాడంటే, ముద్దు గుమ్మలా ఉన్నారు. ఏమండే మరి విక్కీ చెప్పిన మెసేజ్? నాకు మీరు ఏమీ చెప్పక్కర్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి. మీరు ఇలా కోపడితే అస్సలు వెళ్ళను, మిమ్మల్ని వదలను. ఓహో, అలాగా? విజయశాంతిని చూసి ఆడవాళ్ళందరూ రెచ్చిపోతున్నారు. అదే ఎక్స్క్యూజ్ మీ మేడం, మిస్టర్ విక్కీ మీకు లెటర్ ఇమ్మన్నారు. డియర్ మిస్ రోజా, మా బాబాయ్ గారి ఆరోగ్యం బాగోలేదని నాగార్జున సాగర్ నుండి ఫోన్ వచ్చింది. అందుకని నేను సాగర్ వెళ్తున్నాను. బాబాయ్ గారి ఆరోగ్యం ఎలా ఉంటుందో, నేను తిరిగి ఎప్పుడొస్తానో తెలీదు. నేను త్వరగా రావాలని మీరు కోరుకుంటే సాగర్కి విజయ్ని పంపించండి. మా బాబాయ్కి ఏదో ఒకటి సర్ది చెప్పి నేను విజయ్తో కలిసి వచ్చేస్తాను. లేకపోతే నేను తిరిగి రావడానికి నెల రోజుల పైనే పట్టొచ్చు. ఇట్లు విక్కీ. మై గాడ్, హాకీ టీం 4 రోజుల్లో వెళ్ళిపోవాలి. ఆ తర్వాత విక్కీ లేటుగా వస్తే అతనికి బుద్ధి చెప్పడం ఎలా? విజయ్ని పంపిస్తే తను త్వరగా వచ్చేస్తాయని రాశాడుగా విక్కీ. ఇంతకీ ముద్దపై వెళ్తాడో వెళ్ళడో? అదేం లేదు, అతను నువ్వంటే పడి చేస్తాడు. ఒక్కసారి అతనితో నువ్వు నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే నరకానికైనా వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇప్పుడు విజయ్ ఎక్కడ ఉంటారు? రోత్మెన్స్ క్లబ్ లో. థ్యాంక్ యూ. వెల్కమ్. రిటా, వద్దు రిటా, లీవ్ మీ.